గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. చిన్నపిల్లల్లో మెమరీ పవర్ని ఎలా పెంచాలి, చిన్నప్పటి నుంచే వాళ్ళ వర్డ్స్ని ఎలా తెలుసుకోవాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు జీనియస్ బ్రెయిన్ ట్రైనర్స్ నుండి గౌతమ్ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి గౌతమ్ గారు. సో అసలు యాక్చువల్గా ఏంటి జీనియస్ బ్రెయిన్ ట్రైనర్స్ అంటే ఏంటి అసలు? మేము కిడ్స్లో కానివ్వండి, చిల్డ్రన్లో కానివ్వండి, బిలో 15 years ఉన్నటువంటి విద్యార్థుల్లో మేజర్గా వాళ్ళకి బ్రెయిన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము ముందున్నటువంటి చిల్డ్రన్ ఎవరంటే వీళ్ళు బిలో 3 and 4 years కిడ్స్. వీళ్ళకి ఇచ్చేటువంటి ఫోటోగ్రాఫిక్ మెమొరీ అనే ఒక సైంటిఫిక్ కోర్స్ వీళ్ళకి ట్రైన్ చేయడం వల్ల వీళ్ళల్లో మీరు అద్భుతాలు చూడొచ్చు. అవి మీరు లైవ్లో చూపిద్దామని ఈరోజు మన V6 ప్రేక్షకులందరికీ కూడా ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ గురించి చెప్పడానికి, అలాగే మన అందరి ఇళ్ళు అందంగా ఉన్నాయంటే అది కేవలం చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ముఖ్యంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ కిడ్స్ని మనం డెవలప్ చేస్తే ఇంకా మరింత డెవలప్మెంట్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, హాయ్ ఆదిత్య. సో చెప్తావా, అన్నీ చెప్పేస్తావా? హాయ్ ఇచ్చుడు. హాయ్. సో అన్నీ చెప్పేస్తావా? వర్డ్స్ అని చెప్పేస్తావా? ఏమేమి చెప్తావు నువ్వు? ఇప్పుడు ఇవి చెప్పు. ఏంటిది ఇది? ఓకే, దీన్ని ఏమంటారు? టూ. వావ్. దీని? వావ్, ఎక్సలెంట్. ఇది? టీవీ. వావ్. ఫార్. ఓకే, ఇప్పుడు సింగిల్ వర్డ్స్ అయిపోయాయి కదా, నువ్వు 2 words కూడా చెప్తావా? వచ్చా నీకు చెప్పడము? నేర్చుకున్నావా నువ్వు? ఓకే, ఇది చెప్పితే ఏంటిది? చెప్పు. యా. ఇది? వావ్. ఇది? ఎక్సలెంట్. వావ్, వెరీ గుడ్. సో మీరు చెప్పండి, మీరు ఎప్పుడు ఆదిత్యని ఎప్పుడు ట్రైనింగ్ ఎప్పుడు పంపించారు మీరు అసలు? మేము 3 months అయిందండి జాయిన్ చేసి. ఓకే, అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అసలు ఇది నేర్పించాలి, ఇప్పుడు నుంచే చదివించాలి అనేసి? ఇది అంటే ఫ్రెండ్స్ త్రూ తెలిసిందండి. సో అసలు ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళాము. వెళ్ళి తెలుసుకుని మాకు బాగా అనిపించింది, ఇది ఏమైనా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పిల్లల్లో. ఇలా స్కూల్కి పంపించి వాళ్ళని స్ట్రెయిన్ చేయడం కంటే ఇది కొంచెం బాగుంది అనిపించి మేము జాయిన్ చేసామండి. ఓకే, గౌతమ్ గారు చెప్పండి, ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇప్పుడు మీరు ఈ చిన్నారిలో ఈ అద్భుతాలకు గల కారణం ఫోటోగ్రాఫిక్ మెమొరీ అనేటువంటి ఒక సైంటిఫిక్ కోర్స్ అండి. ఈ కోర్సులో మనం ఏం చేస్తామంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని బై విజువలైజేషన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ద్వారా వాళ్ళకి కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ మెథడాలజీ తోటి ముఖ్యంగా జపనీస్ టెక్నిక్స్ని ఉపయోగించి వాళ్ళకి ఇస్తామండి. దీనివల్ల కిడ్స్లో IQ, EQ అండ్ SQ, ఎమోషనల్ కోఎఫిషియెంట్ అండ్ స్పిరిచువల్ కోఎఫిషియెంట్ అండ్ ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ సైమల్టేనియస్గా 3 బ్యాలెన్స్డ్గా డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుందండి. ఓకే, జనరల్గా మనం నర్సరీకి వచ్చిన తర్వాత ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, తర్వాత LKG, UKG నుంచి వర్డ్స్ నేర్చుకుంటారు. కానీ 6 months నుంచే చెప్తున్నారు మీరు, 6 months నుంచే నేర్చుకోవచ్చు అనేసి. ఇంత త్వరగా ఎందుకు, ఇంత ఎర్లీగా ఎందుకు నేర్పించాలి వీళ్ళకి? ఎందుకు ఇంత ఎర్లీగా అంటే మేడం, కామన్గా ఒక హ్యూమన్ బాడీలో 90% ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 90% డెవలప్మెంట్ అనేది బిలో 4 years లోపు అవుతుందండి. బట్ టోటల్ ఆర్గాన్ వచ్చేసరికి హ్యూమన్ ఆర్గాన్ మొత్తం డెవలప్ అవ్వడానికి 20 years టైం పడుతుంది. బట్ బ్రెయిన్ మాత్రం 4 to 5 years లోపు డెవలప్ అవుతుంది. అలాంటి తక్కువ టైంలో అయ్యేటువంటి డెవలప్మెంట్ టైంలోనే మనకి కనుక వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇచ్చినట్లయితే, జపనీస్ టెక్నిక్స్ ద్వారా కనుక మనం వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళల్లో మనం అద్భుతాలు చూడొచ్చు. రెండవది, ఒక కామన్ పర్సన్ గ్రేట్ పర్సన్ ఎప్పుడు అవుతాడంటే 3 places వాడి యొక్క నేర్చుకునేది అనేది ఉంటుందండి. ట్రైనింగ్, హౌస్, స్కూల్, సొసైటీ. ఈ 3 మీదే కంప్లీట్గా ఎవరైనా కానీ ఈరోజు గ్రేట్ పర్సన్గా ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈ 3 పర్ఫెక్ట్గా వాళ్ళకి అందాల్సినవి అందితేనే వాడు కామన్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ అవుతారు. మరి హౌస్లో మనం ఏమిస్తున్నాం అనేది మనం ముఖ్యమైనటువంటి బాధ్యత. హౌస్ మొత్తం కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది, కిడ్ మన కంట్రోల్లో ఉంటాడు. స్కూల్కి వచ్చేసరికి 50% కంట్రోల్ ఉంటుంది, సొసైటీ వచ్చేసరికి 25% మాత్రమే మన చేతిలో ఉంటుంది మన కిడ్ని మనం డెవలప్ చేయడంలో. బట్ హోమ్లో మనకి 100% అవైలబిలిటీ ఉంటుంది, చేయగలిగేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే ఈ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే 3 to 4 years లోపు మనం మ్యాక్సిమం వాళ్ళ యొక్క షార్ప్నెస్, బ్రెయిన్ షార్ప్నెస్ అనేది కనుక మనం ఇవ్వగలిగి తర్వాత స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకనంటే నేర్చుకోవచ్చు. తర్వాత ఎందుకనంటే ఇదేది కూడా
డ్రిల్లింగ్ ప్రాసెస్ కాదండి, చెప్పిందే చెప్పి పదే పదే చెప్పింది కాదు. తర్వాత ఎక్కడ కూడా ప్రాక్టీస్ ఉండదు. పర్ డే 10 minutes, రోజుకి 10 minutes ట్రైన్ చేస్తే సరిపోతుందండి, ఓకే. అంతేనండి. సో దీంట్లో ఏ టెక్నిక్స్ వాడతారు? జపానీస్ టెక్నిక్స్ వాడతారని చెప్పారు. అవును అసలు మేడం. యాక్చువల్గా జపానీస్ టెక్నిక్స్ అంటే ఏంటి అసలు? జపానీస్ టెక్నిక్ అంటే ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మకోటి సచిదా అనే ఒక ప్రొఫెసర్. ఫస్ట్ టైం హీ వాజ్ ద ఇంట్రడ్యూస్డ్ దిస్ కాన్సెప్ట్. ఇందులో మనకి 3 ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఫస్ట్ థింగ్ మ్యూజికల్, సెకండ్ థింగ్ ఎక్సర్సైజెస్, మూడవది విజువాలిటీ. మ్యూజిక్ వాళ్ళకి ఒక సిస్టమైజ్డ్ మ్యూజిక్ ఇస్తూ, సిస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ చేపిస్తూ, ఒక సిస్టమ్ ప్రకారంగా వాళ్ళకి విజువల్స్ కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడొచ్చు. ఇక చిన్నారు ఆడుతూనే ఉన్నాడు, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఈవెన్ బుక్ ఇస్తే కూడా రీడ్ చేస్తారు. మీరు వీరికి వేరే ఇమీడియట్గా ఏదైనా వర్క్ అసైన్ చేయండి. ఓకే. సో ఆదిత్య ఇది చెప్పు, ఈ వర్డ్స్ చెప్పు. హూ వాస్. ఓకే. ఇది చెప్పు, ఇదేంటి? చూడు చెప్పు. ఇట్ ఈస్. ఓకే, వెరీ నైస్. ఇది ఓకే, వావ్, ఎక్సలెంట్. చూస్తున్నారు కదా, ఇంత 2 years అనుకుంటా కదా బాబుకి. ఏజ్ ఎంత అండి? 2.5 years లోనే ఇంత 2 words చెప్పేస్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత చెప్తారు ఈ 2 words జనరల్గా అయితే, కానీ ఈ చిన్న బాబు 2 years లోనే 2 words ఫామ్ చేసి చెప్పేస్తున్నాడు. ఓకే, గౌతమ్ గారు మీరేమైనా అసైన్ చేస్తారా? ఏదైనా చెప్తారా? మీరు అబ్బాయి నుంచి ఏమైనా అడుగుతారా అబ్బాయిని? షూర్ మేడం. ఇది ఫోటోగ్రాఫిక్ మెమొరీలో ఎట్లా అంటే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అన్ని. దట్ ఈజ్ మేజర్. ఎక్కడైనా స్కూల్కి వెళ్ళడానికి అయితే కిడ్స్ చాలా సఫర్ అవుతారు. వాళ్ళని మనం చాలా భయపెట్టి అటు చేసి ఇటు చేసి పంపాలి. కానీ ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ టీచింగ్లో మాత్రం కిడ్స్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. ఇందులో అద్భుతం ఏంటంటే ఫోటోగ్రాఫిక్ మెమొరీని, ఒక ఇమేజ్ని యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా రైట్ బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటారండి. దట్ ఈస్ కాల్డ్ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తారు. ఈ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్లో మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ కాల్డ్ మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్మెంట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూసినట్లయితే ఆదిత్య 3 గుడ్. చూడండి 6 How many? 7. This is 8. This is ఇట్లా కార్డ్స్ని చెప్పడం చూడండి, మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనమైతే 1 2 3 4 5 అని కౌంట్ చేస్తాం, బట్ ఇది 8 అని ఆదిత్య చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడండి. ఎట్లా అంటే ఈ ఇమేజ్ని అలా గుర్తుపెట్టుకోగలుగుతారండి. ఇది కంప్లీట్ సింబాలిక్ ఆఫ్ అనే కిడ్ యొక్క షార్ప్నెస్ ఆఫ్ బ్రెయిన్. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే కొద్ది కిడ్కి బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్లో బాగా ఎక్సర్సైజెస్, మ్యూజిక్ ఇవి ఇచ్చినట్లయితే వెరీ గుడ్ గ్రోత్ కనిపిస్తుంది. ఓకే, చాలా ఇంట్రెస్ట్తో పాటు ఇంకొక చైల్డ్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఏజ్ కూడా ఎంత అండి? ఏజ్ 2.5 years. వాట్స్ యువర్ నేమ్? నీ పేరు చెప్పు. పునీత్. ఇప్పుడు పునీత్ కూడా మనకి వర్డ్స్ చెప్తారు, చూద్దాము. పునీత్ చెప్పు, ఇది ఏంటిది? వావ్, ఎక్సలెంట్. ఇది వావ్, ఇది ఎక్సలెంట్. ఇదేంటి? ది. వావ్. సో ఎలా నేర్చుకున్నావు నువ్వు ఈ వర్డ్స్? ఇంత త్వరగా ఎలా నేర్చేసుకున్నావు ఇంత చిన్నప్పుడే? చాలా త్వరగా నేర్చేసుకున్నావా? నాకైతే చాలా టైం పట్టింది నేర్చుకోవడానికి. నువ్వు ఎలా నేర్చుకున్నావు? హ్యాపీగా నేర్చుకున్నావా? మీ మమ్మీ కొట్టి నేర్పించిందా నీకు? హ్యాపీగా నేర్చేసుకున్నావా? సరే, ఇప్పుడు వర్డ్స్ చెప్పావు కదా, సెంటెన్స్ చెప్తావా మరి నువ్వు? ఈ సెంటెన్స్ చెప్తావా? ఏంటిది ఇది? వావ్, నాకే నా థ్యాంక్స్ చెప్తున్నావు. ఇది వావ్, సేమ్ టు యూ. ఇది ఎక్స్క్యూజ్ మీ అంటే ప్రొనౌన్సియేషన్. ఓహో, ఓకే ఓకే. ఇది గట్టిగా చెప్పు, నీట్గా చెప్పు, క్లియర్గా చెప్పు. చెప్పు ఏంటిది? చెప్పు, ఏంటిది? మే ఐ ఓకే, నైస్. ఇదేంటి? ఎస్, కమ్ ఇన్. వావ్,
ఎలా నేర్చుకున్నాను ఇవన్నీ ఇంత చిన్న వయసులో అసలు? సార్ నేర్పించారా నీకు? సార్ తెలుసా నీకు? ఎలా నేర్పిస్తారు? చాలా. సో గౌతమ్ గారు, ఎలా పాసిబుల్ అయింది ఇంత చిన్నప్పుడు, ఇంత చిన్న వయసులో ఎలా నేర్చుకుంటారు పిల్లలు అసలు? ఇదంతా కూడా ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ అండి. మా హౌస్లో ఇచ్చేటువంటి గైడ్లైన్స్, మేజర్గా మదర్ ఫాదర్ ఇచ్చే గైడ్లైన్స్ 100% రిసీవ్ అవుతాయండి కిడ్కి. అదే ఒక టీచర్ ఇస్తే కనుక అది ఒక 70% రిసీవ్ అవుతుంది. సొసైటీ ఇస్తే 50%, ఫ్రెండ్స్ ఇస్తే 40% అట్లా ఉంటుందండి. అదే ఈ గైడ్లైన్స్ అంతా కూడా దీనికి ఏ విధమైన, నేను ఇందులో ఏమీ ముఖ్యమైనటువంటి స్పెషలిస్ట్ ఏమీ కాదండి. ఇది జపనీస్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మీ ఇంట్లో మీ చిన్నారులని మీరు కూడా ట్రైన్ చేయొచ్చు. 6 months దాటినటువంటి ఏ బేబీకైనా ఇది ట్రైనింగ్ ఇవ్వచ్చు. ముఖ్యంగా 5 years లోపు కిడ్స్కి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దీనిలో మేము యాక్చువల్గా దీనిలో ఉపయోగించేటువంటి టోటల్ కిట్ ఇది, ఇట్స్ ఏ కాంబో కిట్. దీంట్లో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ టోటల్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. అకాడమిక్స్గా వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఉపయోగించేటువంటి టోటల్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఎట్లా టీచ్ చేయాలనేటువంటి మెటీరియల్ కూడా దీనిలో ఉంటుంది. మేమైతే దీనికి ముఖ్యంగా కిడ్స్ డెవలప్మెంట్లో 1 మ్యూజిక్, 2 ఎక్సర్సైజెస్, 3 విజువలైజేషన్, ఈ మూడింటి మీద బేస్ అయ్యి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఈ కిడ్ని మనకి బుక్ రీడ్ కూడా చేయగలుగుతాడు. ఎస్, ఒకసారి చూడండి ఇఫ్ పాసిబుల్. యా, ఎర్లీ టు బెడ్. యా, కనిపిస్తుంది కదా మీకు? ఓకే, చదువుతాడండి. ఇక్కడ బై హార్ట్ కాదు ఇది. ఓకే, వెరీ గుడ్. ఓకే, అలా ఒక కొత్త వర్డ్ వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తు చేస్తే అలా లైఫ్ అంతా గుర్తుండిపోతుందండి. మనం స్పెసిఫిక్గా మ్యాక్సిమం ట్రైన్ చేస్తాం. కొత్త వర్డ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేస్తే దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుంటాడు, డీకోడింగ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన పేరెంట్స్ కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది నేర్పించాలనేసి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అసలు? ఎస్, మేజర్గా ఇచ్చేటువంటి గైడ్లైన్స్ అన్ని బిలో 4 years లోపు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన ఇంట్లోనే ఇవ్వాలండి కిడ్కి. మనం ఏదో స్కూల్కి పంపిస్తాం అక్కడ జరుగుతుంది అంటే అది ఒక పార్ట్ అండి. మీ కిడ్ ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ జీనియస్ అవ్వాలన్నా, ఫ్యూచర్లో ఒక మంచి స్థానాన్ని వాడు రిసీవ్ చేసుకోవాలన్నా 3 ప్లేసెస్లో, హౌస్లోను, స్కూల్లోను, సొసైటీలోను, మూడిట్లోనూ మనం సరైనది ఇవ్వగలిగితేనే అవుతుందండి. అందులో ముఖ్యంగా ఇంట్లో కిడ్ మీ అందుబాటులో ఉన్న టైము, పూర్తిగా మీరు ఏం చెప్పినా 100% రిసీవ్ చేసుకుంటా సిద్ధంగా ఉన్న టైము, ఆ టైంలో మీరు ఇచ్చేటువంటి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చేసినా మనం మ్యాక్సిమం ఓపిక్గా వితౌట్ ఇరిటేషన్ ఆన్సర్ చేయాలి. మ్యాక్సిమం ఆఫ్ ఆల్ క్వశ్చన్స్, ఎందుకంటే ప్రతిదీ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా, ప్లస్ వాళ్ళకి మంచి స్లీపింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంట్లో ఇవ్వాలి. తర్వాత ఈ మెటీరియల్ కనుక మీరు యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఇతరత్ర ఏ మెటీరియల్ మీరు యూజ్ చేయని అవసరం లేదు. ఈవెన్ ఇంట్లో కూడా మీరు ఏ విధమైనటువంటి వాల్ పోస్టర్లో ఏమీ ఉండని అవసరం లేదు. ఎందుకంటే అప్ టు 1st class 2nd class మెటీరియల్ వాళ్ళు చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా తీసుకుంటున్నారు. ఈ రీసెంట్గా వచ్చినటువంటి కాన్సెప్ట్స్ మ్యాక్సిమం 2005లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లాస్ట్ 4-5 years బ్యాక్ మాత్రమే ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీ కోర్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు చైల్డ్హుడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకనంటే చైల్డ్హుడ్లో 2 ఉంటాయండి. ఒకటి ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ లాటరల్ చైల్డ్హుడ్. 2 years నుంచి 3 years మధ్యలో ఉన్న వాళ్ళని ఎర్లీ చైల్డ్హుడ్ అంటారు. 9-10 yearsలో ఉన్నటువంటి వాళ్ళని లాటరల్ చైల్డ్హుడ్ అంటారండి. సైకలాజికల్గా ఈ టర్మ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏది ఇస్తే అది రిసీవ్ చేసుకుంటారండి. వాళ్ళు బ్రెయిన్ని నాలెడ్జ్ వైపు నుంచి యాక్టివిటీ వైపు డైవర్ట్ అయ్యే టైం ఇది. ఆ టైంలో మనం కనుక వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఇస్తే అట్లా లైఫ్ లాంగ్ అది ఫీడ్ అయి ఉంటుంది. ఈ కిడ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైలీ న్యూస్ పేపర్ని కూడా రీడ్ చేస్తారు. న్యూస్ పేపర్ రీడ్ చేస్తారు. మనం ట్రైన్ చేసిన ప్రతిదీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఒక పెన్సిల్ తీసుకుని ప్రతిరోజు న్యూస్ పేపర్ రాగానే దానిలో తెలిసిన వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మార్క్ చేస్తారు. అంటే విత్ ఎ లాట్ ఆఫ్ ఫన్. సో ఎటువంటి ప్రెషర్ లేకుండా జస్ట్ పర్ డే 10 minutes అండి. మార్నింగ్ ఒక 5 minutes, ఈవినింగ్ ఒక 5 minutes టీచ్ చేస్తే సరిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్, మదర్ మేజర్ రోల్, అదర్వైజ్ అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ సబ్జెక్ట్ టీచ్ చేయొచ్చు. కామన్, ఎందుకంటే దీనిలో మేము ఇచ్చేటువంటి ఈ మెటీరియల్లో టోటల్ ఎట్లా ట్రైన్ చేయాలనేటువంటి CD ఉంటుంది. అలాగే మెటీరియల్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ బుక్ ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే
సరిపోతుంది. సో ఒక ట్రైనర్ లేకపోయినా సరే ఈ స్టడీ మెటీరియల్ తోటి ఇంట్లో ఉన్న పేరెంట్స్ నేర్పించవచ్చండి. ఓకే, దీనికి ఒక ట్రైనర్ కావాలి, ఒక సైకాలజిస్ట్ కావాలనే అపోహ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు దీన్ని తీసుకుని దీన్ని ట్రైన్ చేయడం అనేది చాలా ఈజీ. దీనికి ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ రావాలి, లేదా మా ఆఫీస్ వచ్చేసరికి కుక్కట్పల్లి, ఎక్కడో హైదరాబాద్ రావాలి, ఆయన ఆఫీస్కి వెళ్ళాలేమో, ట్రైన్ అవ్వాలేమో అనే భావన అక్కర్లేదు. ఈ కిడ్స్ అంతా కూడా ఇంటి దగ్గర ట్రైన్ అయినటువంటి కిడ్స్ మాత్రమే. ఓకే. సో పునీత్ వాళ్ళ మదర్, మీ పేరు చెప్పండి. భవానీ గారు. సో మీరు ఎలా కన్సల్ట్ అయ్యారు గౌతమ్ గారిని? అసలు మీరు ఎందుకు అనుకున్నారు పునీత్కి ఈ ఏజ్ నుంచి నేర్పించాలి అనేసి? అంటే యాక్చువల్ మేము టీవీలో యాడ్ చూసామండి, చూసి కాల్ చేసాం సార్కి. సరే 2 years అప్పుడు, అంటే 3 months బ్యాక్ కాల్ చేస్తే, సార్ ఇప్పుడు మరి ఏజ్ సరిపోతుందా, జాయిన్ చేయొచ్చా అని అడిగితే, లేదు మేడం ఇంకా ఎర్లీగా కూడా జాయిన్ చేయొచ్చు, ఎంత ఎర్లీగా జాయిన్ చేస్తే అంత నేర్పిస్తే అంత యూజ్ అవుతుంది పిల్లలకి అని చెప్పారు. జాయిన్ చేసిన తర్వాత మాకు రిజల్ట్ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ చదివేస్తుంటే, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానివ్వండి, సోషల్ గ్యాదరింగ్స్ అప్పుడు కానివ్వండి చెప్పొచ్చు మనం, అంటే మా బాబుకి ఇవన్నీ వచ్చు అనేసి. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అసలు. అంటే ఆ ఏజ్ లో జనరల్ గా మనం చూడం అసలు ఎవరిని అలా చదవడం అనేది. ఫస్ట్ క్లాస్కి వచ్చాక కూడా కొంచెం కష్టపడతారు స్పెల్ చేయడానికి, వర్డ్ చదవడానికి. అలాంటిది చాలా ఈజీగా చూడగానే చదివేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సో గౌతమ్ గారు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ కి చాలా డౌట్స్ ఉంటుంటాయి. చాలా మంది ఇలా కూడా థింక్ చేస్తారు, 6 months నుంచే ఎందుకు నేర్పించాలి, వాళ్ళకి ఎందుకు అంత ప్రెషర్ పెట్టాలి, అంటే అప్పుడు ఆడుకునే వయసు అది, ఇప్పుడు నుంచే ఎందుకు చదువు నేర్పించాలి అనేసి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మరొకసారి చెప్తున్నానండి, ఇది ప్రెజర్ కాదండి, ఇట్స్ ఏ ప్లెజర్. మనము పర్ డే డైలీ లైఫ్లో కిడ్కి వాళ్ళు బై బర్త్ ఇట్స్ ఏ ప్యూర్ వైట్ పేపర్ అండి. జన్మించినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు. మనకు 4 years వచ్చేలోపు మనం అన్నీ చెప్పాలి. అది రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ పేరెంట్స్గా అది మన రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఓన్లీ బుక్ రీడింగే కాదండి, మీకు ఈ మెటీరియల్లో బుక్ రీడింగ్ కన్నా మొదటగా మేము చెప్పేది ఏంటంటే, ఇందులో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫ్రూట్స్, ఫ్లవర్స్, యానిమల్స్ ఇవన్నీ టీచ్ చేసిన తర్వాతే ఆటోమేటిక్గా ఆ స్టేజ్కి వస్తారండి. ఎస్, ఇవన్నీ కూడా ఒక స్పెషల్లీ ట్రైన్ చేసినటువంటి, ఒక డిజైన్ చేసినటువంటి ఫ్లాష్ కార్డ్స్ అండి ఇవి. ఈ డిజైన్ చేసినటువంటి ఫ్లాష్ కార్డ్స్ తోటి ఆ స్టేజ్కి వస్తారండి. ఫస్ట్ దే ఆర్ ఎంజాయింగ్. ఓకే. దీనిలో ఆల్మోస్ట్ 500 ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయండి, డిఫరెంట్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. అట్లాగే వాళ్ళ మైండ్ స్పీడప్ అవ్వడానికి వాళ్ళకి క్యూబ్స్ ఇలాంటివన్నీ ఫెసిలిటీస్. మేజర్గా బ్రెయిన్ షార్పెన్ అవ్వాలి. ఎట్లా షార్ప్ అవుద్దండి? కాన్ఫిడెంట్ అయితేనే షార్ప్గా ఉంటుందండి. బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ అవుద్దంటే వాడు కాన్ఫిడెంట్. వాడు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాడండి? వాళ్ళు ఏదైనా ఒక గ్రేట్ థింగ్ చేస్తే మనం అప్రిషియేట్ చేస్తాం. అప్రిషియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుద్ది. ఓకే. అల్టిమేట్గా మనం కిడ్కి ఎక్స్ట్రీమ్ జీనియస్ అవ్వాలి ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్కి. ఓకే. సో 6 months నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, Yes, ma'am. పేరెంట్స్ ట్రైనర్స్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ అండ్ గారు. వన్ మోర్ థింగ్ మ్యామ్, Okay. ఈ మెటీరియల్ కనుక తీసుకోవాలంటే జస్ట్ మీరు మాకు అడ్రస్ కాల్ చేసి మీ అడ్రస్ని మాకు SMS చేసినట్లయితే బై పోస్ట్ ద్వారా కూడా ఈ మెటీరియల్ని మీకు డోర్ డెలివరీ సప్లై చేస్తామండి. ఎందుకంటే ఇక హైదరాబాద్ నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ మెటీరియల్ మీకు బుక్ చేసుకోవచ్చు, మేము మెటీరియల్ తీసుకోవచ్చు, అలాగే మేము ట్రైన్ చేస్తాం. మీకు బై ఫోన్ టచ్లో మీకు ఉండి పూర్తిగా గైడ్లైన్స్ ఇస్తామండి. మ్యాక్సిమమ్ ఆఫ్ టైం 3 months, 3 నెలల్లో మీ కిడ్ కూడా ఇప్పుడు చూసినటువంటి కిడ్స్ స్థాయికి వస్తారు. ఐఎమ్ షూర్. ఓకే. థ్యాంక్ యూ గౌతమ్ గారు. Thank you. థ్యాంక్ యూ పునీత్. బాయ్ బాయ్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ Ray6 News.